హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో నేను అక్షయ తృతీయ రోజు ఏం గోల్డ్ తీసుకున్నాను, దాంతో ఏం చేయించాను అనేది మీకు చూపిస్తాను. నేను చేయించుకుంది ఇదే అండి. ఇది ఒక చిన్న ముత్యాల పగడాలతో ఉన్న చైన్ లాగా చేయించుకున్నాను. ఇది చేయించుకోవడానికి నేను రిఫరెన్స్ పిక్ ఇన్స్టాగ్రామ్లో తీసుకున్నాను. ఆ రిఫరెన్స్ పిక్ కూడా యాడ్ చేస్తాను. ప్రీవియస్ వీడియోలో కూడా అది యాడ్ చేశాను, ఒకసారి చూడండి. నేను ఆ వీడియో కూడా కింద లింక్లో ఇస్తాను. నా బీడ్స్ జ్యువెలరీ కలెక్షన్ అనేది అన్నీ చూపించాను అందులో. అయితే నేను ఈ చైన్లోకి కావాల్సిన కాసు ఇంకా మిగిలిన 4 గోల్డ్ బాల్స్ అనేవి ఒకేసారి తీసుకున్నవి కాదు. ఆ గోల్డ్ కాయిన్ ఏమో నేను జోయాలుకాస్లో స్కీమ్లో కొన్న తర్వాత 1 గ్రామ్ మిగిలింది. సో నేను అది కాసులాగా తీసుకున్నాను. ఇంకా 2 గోల్డ్ బాల్స్ ఏమో గురుపుష యోగం అని ఆ రోజు బాగుంటుంది కొనుక్కుంటే అని చూశాను, చాలామంది చెప్పారు. సో నేను ఆ రోజు ఒక 2 తీసుకున్నాను. మళ్ళీ మొన్న అక్షయ తృతీయకి 2 గోల్డ్ బాల్స్ తీసుకున్నాను. ఇంకా ఈ రిమైనింగ్ ఉన్న ముత్యాలు అనేవి చూడండి, అవి అనీవన్ ఉంటాయి. అవి నాకు మా అమ్మమ్మ ఇచ్చింది. ఒక ముత్యం మాత్రం నాకు రాములవారి అక్షంతల్లో వచ్చింది. సో దాన్ని నాతోనే ఉంటే బాగుంటుందని ఈ ముత్యాల్లోనే కలిపేశాను. ఇది ఇలా ఉంటుంది, చిన్నగా ఉంటుంది, సింపుల్గా ఉంటుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ బీడ్స్లో కూడా గోల్డ్ టింట్ ఉన్న బీడ్స్ని వేయించాను నేను. అవి కూడా మధ్య మధ్యలో గోల్డ్లా కనిపిస్తున్నాయి కానీ గోల్డ్ కావు, చాలా బాగున్నాయి. అవి అసలు కలర్ పోవు, షైన్ కూడా పోవంట ఎన్ని ఇయర్స్ అయినా కూడా. అది లుక్ మాత్రం చాలా సింపుల్గా ఉంది, అఫీషియల్గా ఉంది. ఇప్పుడు ఆఫీస్లో జరిగే చిన్న చిన్న పార్టీస్కి వేసుకోవడానికి మాత్రం చాలా బాగుంటుంది. వరలక్ష్మి వ్రతంకి కానీ చిన్న చిన్న ఫంక్షన్స్ ఉంటాయి కదా, ఫ్రెండ్స్వి పార్టీలు అట్లాంటివి వేసుకున్నప్పుడు డ్రెస్సెస్ పైకి అయినా హాఫ్ శారీ పైకి అయినా కూడా పెద్ద పెద్ద జ్యువెలరీ పెట్టుకునే కంటే ఇలా చిన్నవి పెట్టుకుంటే బాగుంటుంది. మన దగ్గర ఎప్పుడు పెద్ద జ్యువెలరీ ఉన్నా అది లోన్లోనో లేకుంటే లాకర్లోనో పెట్టుకోవడమే బెటర్. ఎందుకంటే ఈ గోల్డ్ ప్రైస్ పెరగడం వల్ల ఎవరో ఒకరు దొంగతనం చేస్తారేమో అన్న భయం కూడా మన లోపల ఎక్కువే ఉంటుంది. సో చిన్నవే మన దగ్గర ఉంచుకుంటే బెటర్. పెద్దవి ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ లాగే యూజ్ చేయాలి, లేదా పిల్లలకి మనము ప్రాపర్టీగా ఇవ్వడానికి యూజ్ చేయాలి, అది నా ఫీలింగ్. సో మనం ఇలా చిన్న చిన్నవి పెట్టుకుంటే సింపుల్గా బాగా కనిపిస్తుంది. మీకు ఇది నచ్చిందా లేదా అనేది కూడా కమెంట్లో చెప్పండి. నాకైతే బాగా నచ్చింది. అయినా ఎవరైనా ఎవరి పర్సనల్ వాళ్ళది, వాళ్ళకి నచ్చినట్టే చేయించుకుంటారు. ఇది జస్ట్ మీ ఒపీనియన్ కూడా ఎలా ఉందని తెలుసుకోవడానికి అంతే. ఇంకా దీంతో పాటు నేను నా రింగ్ కూడా చూపిస్తున్నాను. ఇది కూడా జోయాలుకాస్ స్కీమ్లో తీసుకున్నప్పటిదే. యాక్చువల్గా నేను జోయాలుకాస్లో తీసుకున్నప్పుడు ఒక పెండెంట్ కోసం చూశాను, అదేమో 15 గ్రామ్స్ అన్నారు. నాకు ఆ రోజు గోల్డ్ రేట్కి పోగా ఇంకా ఎక్స్ట్రా 50,000 కడితేనే ఆ పెండెంట్ వస్తుందన్నారు. అప్పుడు నా దగ్గర అంత మనీ లేదు. సో నేను ప్లెయిన్గా ఉన్న ఈ గోల్డ్ రింగ్ అయితే తీసుకున్నాను, ఇంకా కాసు తీసుకున్నాను. వేరే నెక్స్ట్ టైం ఎప్పుడైనా తీసుకున్నప్పుడు స్కీమ్స్లో కానీ ఇది యాడ్ చేసేద్దాం అనుకున్నాను. ఇంకా నేను పెట్టుకున్నప్పటి నుంచి నాకు ఇది బాగా నచ్చుతుంది, పెట్టుకోవాలనే అనిపిస్తుంది. దీన్ని తీసేయాలని అయితే ఇప్పుడు ఆలోచన లేదు. ముందైతే ఇదాన్ని తీసేసి ఇంకా వేరే గోల్డ్కి యాడ్ చేసి ఏదైనా ఆర్నమెంట్ తీసుకుందామనే ఆలోచనలో ఉండే. కానీ ఇది నాకు బాగా నచ్చింది. ఏం అసలు డిజైనే లేదు, కానీ పెట్టుకోవడానికి మాత్రం ఇది నాకు బాగా నచ్చుతుంది. రిమైనింగ్ ఏదైనా ఇవి స్టోన్స్ ఉన్నవైనా ఏదైనా కూడా కుచ్చుకుంటాయన్న ఇది అనిపించేది, కానీ ఇది మాత్రం నాకు బాగా నచ్చింది. ప్లెయిన్గా ఉండడం వల్ల ఏమి ఇబ్బంది లేదు. ఇదండి, ఇది మెల్లో వేసుకుంటే ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను. ఇది చున్నీనే నేను శారీలా వేసుకున్నాను, ఒకసారి చూడండి. చాలా సింపుల్గా ఉంటుంది.
పాటు అదే రోజు నేను ఇయర్ రింగ్స్ కూడా తీసుకున్నాను. అవి గోల్డ్ ఏం కాదండి, జస్ట్ నాకు పైన స్టడ్స్ మాత్రం గోల్డ్. కింద హ్యాంగింగ్స్ లాగా అలా డ్రాప్స్లా చేసి ఇమ్మన్నాను. నేను ఒక పిక్ చూపించాను, కానీ ఆయన అంటే కొంచెం పెద్ద బీడ్స్ పెడితే బాగుండేదేమో, కానీ ఇలా చేసి ఇచ్చారు. నాకు అంత నచ్చలేదు, వద్దని చెప్పిన. కాకపోతే అతను ఏమన్నారంటే ఏం పర్లేదు మేడం తీసుకోండి, ఇది ఫ్రీగానే, అంత కాస్ట్ ఏం పడదు అన్నారు. అందులో ఉన్న ముత్యం నాదే. మొత్తం ఈ బీడ్స్ అల్లడానికి ఆ బీడ్స్కి మొత్తం కలిపి 400 అయితే ఛార్జ్ చేశారు. ఎవరికైనా షాప్ డీటెయిల్స్ కావాలంటే హన్మకొండలో ఉండే వాళ్ళకి ఆర్ వరంగల్లో ఉండే వాళ్ళకి నేను పెడతాను, కావాలంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు వాళ్ళది కార్డు కూడా తీసుకుంటాను, ఎందుకంటే ఎవరికైనా యూజ్ అవుతుంది కదా. అతని దగ్గర చాలా టైప్స్ ఆఫ్ బీడ్స్ ఉన్నాయి, ఇంకా మనం మాట్లాడితే కూడా తక్కువ రేటుకి ఇచ్చేలాగున్నారు. అలా అని చెప్తున్నాను, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కమెంట్ చేయండి. ఇంకా ఇది ఇలా ఉంది అంటే ఇది నాకు పెట్టుకున్నప్పుడు ఫస్ట్ చేసి ఇచ్చినప్పుడు నాకు నచ్చలేదు, కానీ పెట్టుకొని ఒక 3-4 డేస్ అవుతుంది. నాకు చూసుకుంటే బాగానే అనిపిస్తుంది. ఇంకా అంటే ఆ చైన్ వేసుకున్నప్పుడు మాత్రం బాగా కనిపిస్తుంది, రెండు మ్యాచింగ్లా ఉంటాయి కదా. ఇది నేను క్లియర్గా చూపిస్తున్నాను. ఒక ముత్యము, ఒక పగడము, కింద చిన్న పూసలు వేసి ఇచ్చారు. ఇదైతే ఇలా ఉందండి. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.